హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డ్స్. అంటే లాస్ట్ టైం మనకి 5 lakhs వరకు ఒక కుటుంబానికి ప్రొవైడ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అలా లెక్కకుండా ఇప్పుడు మనకి కొత్తగా 25 lakhs వరకు మనకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేశారు. 25 lakhs ఉన్న కొత్తగా వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అండ్ దాని ప్రాసెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీరు ముందుగా ఏదైనా బ్రౌజర్ లేదా గూగుల్ సెర్చ్ బార్లో, నేను గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్లో వెళ్ళేసి vswsonline.ap.government.in అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేయగానే ఇక్కడ 3 dots పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సెట్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ వ్యూలోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఏపీ సేవా పోర్టల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడి నుంచి కలిసిన ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత మనకి మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ లాగిన్ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ కావాలంటే ఇక్కడ పైన లాగిన్ పేజ్ ఉంది కదా, లాగిన్ పేజ్ పైన క్లిక్ చేసి సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. మనం ఎలా లాగిన్ చేసుకోవాలా, ఎలా పాస్వర్డ్కి సైన్ ఇన్ చేసుకోవాలా అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో కావాల్సింటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సెండ్ కోడ్ పైన క్లిక్ చేయండి. మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత ఇక్కడ కోడ్ని కాపీ చేసుకునేసి పేస్ట్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మెయిన్ డాష్బోర్డ్లోనే సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఆప్షన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది కదా, ఆరోగ్యశ్రీ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి యూహెచ్ఐడి ద్వారా అయినా తెలుసుకోవచ్చు, లేకపోతే అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ద్వారా అయినా, లేకపోతే రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్ అంటే మన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ని యూజ్ చేసి డౌన్లోడ్ డీటెయిల్ కార్డ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ డీటెయిల్ కార్డ్ పైన క్లిక్ చేయగానే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత ఆ పీడిఎఫ్ ఫైల్ని బయట జిరాక్స్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ అయిన ఫైల్ని బయట మన కలర్ జిరాక్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ అయిన ఆరోగ్యశ్రీ కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.